నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండితెర ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మరో గుండెలు పిండి వేసే చిత్రానికి సంబంధించి మీతో విశ్లేషణ చేయడానికి నేను వచ్చాను. అది ఉషశ్రీ బ్యానర్ పైన 1972 జూన్ 23వ తేదీన రిలీజ్ అయ్యి అఖండ విజయం సాధించిన మానవుడు దానవుడు. శోభన్ బాబు గారు ద్విపాత్రాభినయం చేసిన ఒకానొక సినిమా ఇది. దీనికి నిర్మాత పి చిన్నపరెడ్డి గారు, దర్శకత్వం పిసి రెడ్డి. అంటే ఆ తర్వాత ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు అనే పేరుతో ఆయన సినిమాలో ఆ తర్వాత పిసి రెడ్డి అని చాలా పాపులర్ అయ్యారు ఆయన. దీని కథ మాటలు మోదుకూరి జాన్సన్ గారు రాశారు. సంగీతం అశ్వత్థామ గారు చేస్తే పాటలు మొత్తం అంటే సింగిల్ కార్డ్ అంటాం కదా, శ్రీనారాయణ రెడ్డి గారు రాశారు. ఇక నేపథ్య గాయం విషయంలోకి వచ్చేసరికి అప్పట్లో బాలుగారు హవా ఫుల్గా సాగుతోంది. ఆయన, సుశీలమ్మ, ఎల్ఆర్ ఈశ్వరి గారు ఈ సినిమాలో 2 పాటలు పాడారు. ఇక ప్రధాన తారాగణం విషయంలోకి వచ్చేసరికి శోభన్ బాబు, శారద, కృష్ణకుమారి, కైకాల సత్యనారాయణ, రాజబాబు, ముక్కామల, కృష్ణరాజు గారు కూడా ఒక పాత్ర వేశారు. పీదే శర్మ గారు, ఆర్జే జనార్దన్ రావు గారు, ఆయన పేరు మీరు వినే ఉంటారు, ఎందుకంటే ఆయన ఆంజనేయుడు పాత్రలు వేయడంలో చాలా పాపులర్. కానీ దీంట్లో సోషల్గా ఆ క్యారెక్టర్ వేశారు ఆయన. అలాగే ఐటమ్ సాంగ్స్ 2 ఉన్నాయి దీంట్లో. జ్యోతిలక్ష్మి అని అలాగే జయకుమార్ అని ఇద్దరు కలిపి ఆ 2 పాటలకి చేశారనమాట. ఇది తారాగణానికి సంబంధించి. ఈ సినిమా తీసిన తర్వాత జరిగిన కొన్ని విశేషాలను ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ముఖ్యమైనది శోభన్ బాబు, డాక్టర్ వేణు అలాగే జగన్ 2 పాత్రలు వేయటం అనేది దీంతో మొదలైంది. అంటే ద్విపాత్రాభినయం శోభన్ బాబు గారు ఈ సినిమాలో చేశారు. ఆయనకి అప్పట్లో సోగ్గాడు అంటే హీమ్యాన్ అంటే కదా, హీమ్యాన్గా పేరు పొందిన ఆయన ఒక నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర. అలాగే డీ గ్లామరస్, ఆయన అసలే అందగాడు, సోగ్గాడు అని పేరు, హీమ్యాన్ అని ఇంగ్లీష్లో ఆయనకి పేరు. అలాంటిది ఆయన డీ గ్లామరస్ పాత్ర పోషించడం అనేది ఒక సాహసంగానే అప్పట్లో చాలామంది చెప్పుకున్నారు. సో అందగాడిగా శోభన్ బాబుని అంగీకరించిన ప్రేక్షకులు ఇలాంటి ఆ డీ గ్లామరస్ పాత్రలో అసలు అంగీకరిస్తారా లేదా అని చెప్పి కొంత తర్జనభర్జనలు జరిగిన తర్వాత ఇదే విషయం చిన్నపరెడ్డి గారు పిసి రెడ్డి గారితో, చంద్రశేఖర్ రెడ్డి గారితో, మోదుకూరి జాన్సన్ గారితో చెప్పారట. ఏమో శోభన్ బాబు అంటేనే అసలు ఆయన అందానికి మారు పేరు, అలాంటి ఆయన మనం డీ గ్లామరస్ చేసి చూపిస్తున్నాము అంటే మీరు ఆందోళన పడక్కర్లేదు, అక్కర్లేదు. ఆ పాత్ర జగన్ పాత్రకి ఎంత నీరాజనాలు వస్తాయో ప్రేక్షకుల నుంచి మీరే చూస్తారని చెప్పి ఆయనకి నమ్మకాన్ని కలిగించి ఇంకా ఆ పాత్రను ముందుకు వెళ్ళారు. ఈ పాత్ర నిజంగానే ఆ సినిమాలో చాలా గంభీరంగా ఉంటుంది. అన్యాయాన్ని ఎదుర్కొనే పాత్ర అనమాట. ఆ పాత్ర నెగిటివ్ షేడ్ లాగా అనిపిస్తుంది. అది నెగిటివ్ షేడ్ కాదు, మంచిగా నెగిటివ్గా ఉండే పాత్ర అనమాట. అందుకని దాని మీద అంత తర్జన జరిగింది. సో ఈ సినిమాలో ఎప్పుడైతే శోభన్ బాబు గారిని డీ గ్లామరస్ పాత్రలో జనాలు అంగీకరించారో ఆ తర్వాత కాలంలో చెల్లెలి కాపురం అని చెప్పి మరి మీరు గుర్తుండే ఉంటుంది, చరణ కింకెణిళ్ళు గల్లు గల్లు మన ఆ పాట ఉంది కదా, ఆ సినిమాలో కూడా ఆయన రూపం బ్లాక్, అలా బ్లాక్ మీద ఆ సినిమా అంతా బ్లాక్గా ఉండటం అనేది, నల్లగా ఉండటం అనేది ఒక కురూపి తాలూకు లక్షణం అన్నంత థీమ్తో ఆ సినిమాని తీశారు. ఆయనలో విద్వత్తు, మంచి గాయకుడు, అలాగే రచయిత, ఆ సినిమా స్ఫూర్తి అలా ఉంది. సో ఇక్కడ మొదటిసారి ఆయన డీ గ్లామరస్ వేసిన తర్వాత జనాలు అంగీకరించిన తర్వాత చెల్లెలి కాపురంలో కూడా ఎలాంటి పాత్ర వేసి మెప్పించారు. దానికి చాలా అవార్డులు వచ్చాయి. ఈ సినిమా కూడా చాలా అవార్డులు వచ్చినాయి. ఈ సినిమా తీస్తున్న రోజులు సామాన్యమైన రోజులు కాదు. అంటే 70s, అంటే ఏఎన్ఆర్, ఎన్టీఆర్ వెండి తెరను ఏలేస్తున్నారనమాట. ఆ సినిమాలు ఇంకా సినిమా రిలీజ్ అయిందంటే చాలు 100 రోజులు పడాల్సిందే అన్నంత డిమాండ్ ఉన్న రోజులు అవి. అయినా సరే శోభన్ బాబుని పైగా ఒక పాత్రను డిగ్లామరస్ వేస్తుంటే కొంచెం ధైర్యం కావాలి. కానీ పిసి రెడ్డి గారు, మోదుకూరి జాన్సన్ గారు ఇచ్చిన ధైర్యంతో, భరోసాతో చిన్నపరెడ్డి గారు కూడా ఓకే గో హెడ్ అని చెప్పేసి ఆ సినిమాని ముందుకు తీసుకెళ్లారనమాట. అప్పట్లో శోభన్ బాబు, శారద గారిది చాలా హిట్ పేరు. 70-80sలో చాలా సినిమాలు చేశారు వాళ్ళిద్దరు కలిసి. అందుకే ఎప్పుడైనా సరే సినిమాలో హీరోయిన్లు ఆ సినిమా సక్సెస్ అవ్వడానికి ప్రధానమైన కారణం అంటే వాళ్ళ మధ్య ఉండే, మనం ఇప్పుడు భాషలో అయితే చెత్త భాషలో దాన్ని బాడీ లాంగ్వేజ్ అంటారు కదా, కాదు, ఇంటిమసీ,
వాళ్ళిద్దరూ ఆ పాత్రలో ఎంత లీనమై చేశారు. సో, భార్యాభర్తలు అనుకోండి. అస్సలు సిస్సలు భార్యాభర్తల్లాగానే ప్రేమికులు, అసలు సిసలు ప్రేమికుల్లాగా చేయటం అనేది అప్పట్లో పాత్రకు ఉన్న దాన్ని బట్టి వాళ్ళంత బాగా చేసేవాళ్ళు. సో, ఆ ఇంటిమసీని కొంతమంది అపార్థం చేసుకొని వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అని చెప్పి కొన్ని పుకార్లయితే వచ్చినియి. అప్పట్లో మద్రాసు నుంచి ఒక చెత్త పత్రిక వచ్చేది. హిందూ నేషన్ అని, దాని పేరు హిందూ నేషన్ కాదు, హిందూ నేషన్. దాంట్లో ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే చెత్త వాగుడుతో రాసేవాళ్ళు. వాళ్ళకి వీళ్ళకి అక్రమ సంబంధాలు అంటగట్టేయటం. ఎవరు ఆ పత్రిక నుంచి మినహాయింపు కాదు. ప్రతి ఒక్కళ్ళ మీద, ఎంత ఉదాత్త పాత్రలు వేసిన వాళ్ళ మీద కూడా ఆ పత్రికలో రాసేవాడు. అంటే అప్పట్లోనే ఈ బ్లాక్ మెయిలింగ్కి ఆ హిందూ నేషన్ అనే పత్రిక దాంట్లో అయితే కొంచెం ముందుకెళ్ళిపోయి ఈ శోభన్ బాబు శారద గారికి ఈ మధ్య ఏదో అయిపోయింది అని కూడా రాశారు. ఏమి ఎలాంటి విమర్శలు కానీ లేకపోతే అపవాదులు, అపకీర్తి ఎలాంటిది ఈ సినిమా విజయాన్ని మాత్రం ఆపలేకపోయింది. అద్భుతంగా సినిమా ఆడి డబ్బులు సంపాదించి పెట్టింది. ఈ సినిమాలో శోభన్ బాబు గారిని కొత్త కోణంలో ప్రేక్షకులు చూడటం కూడా ఈ సినిమాలో చాలా సన్నివేశాలు మెలిపెట్టేస్తాయి గుండెని. మధుగురు జాన్సన్ గారంటే అల్లాటప్ప రచయిత కాదు, తక్కువ సినిమాలు రాసిన అద్భుతమైన మాటలు రాయటంలో ఆయన దిట్ట. ఒక దశలో అనుకునేవాళ్ళు ఆత్రేయ గారికి ప్రత్యామ్నాయం వచ్చేసింది, ఆయనే ఈ మధుకూర్ జాన్సన్ గారు అని ఇంకొక వాదన కూడా అప్పట్లో ఉండేది. ఆత్రేయ గారు కొన్ని సినిమాలకు మాటలు రాయలేని సందర్భంలో వీరి పేరును, మధుకూర్ జాన్సన్ గారి పేరును కూడా సజెస్ట్ చేసేవాళ్ళండి. అంటే అంత గొప్పగా వసుధ ఆయన నాటక రంగం నుంచి వెళ్ళారు కనుక ఆ సన్నివేశాల్లో బలాన్ని ఏ విధంగా మనం దట్టించవచ్చు అనేదని ఆయనకి బాగా పెట్టిన పేరు. అందువల్ల ఆ సినిమాకి సంభాషణలు చాలా గొప్పగా ఉంటాయి. మీరు తప్పనిసరిగా ఆ సినిమాని ముఖ్యంగా పేదరికము, పగ, ప్రతీకారం, చట్టం, న్యాయం. సో ఇంకా మధుకూర్ జాన్సన్ గారు విజృంభించుంటారని మనకు అర్థమైపోతుంది. సో అవన్నీ మిళితంగా ఈ సినిమాని ఆయన తయారు చేశారు. నాటక రంగ అనుభవం జాన్సన్ గారికి ఈ సినిమాలో అద్భుతంగా పనిచేసింది. అందుకే ప్రతి సన్నివేశం పండింది అని చెప్పి మనం ఢంకాబద్ధంగా చెప్పవచ్చు. ఇక ఇంకొక లక్షణం ఏంటంటే మధుకూర్ జాన్సన్ గారు అంటే నాటక రచయితలు ఎక్కువ మందికి అదే లక్షణం ఉంటుంది. ఒక సన్నివేశం కనుక ఏదైనా బాగా వెళ్తూ ఉంటే అక్కడికక్కడే ఆ సన్నివేశాన్ని ఇంకొంచెం రాసి ఇంప్రూవైజ్ చేస్తారు. ఆ తర్వాత కాలంలో దాసనారాయణరావు గారు పెద్ద ఇండస్ట్రీ అది. ఎందుకంటే అది దాసరి యూనివర్సిటీస్. సో ఆ యూనివర్సిటీలో చాలామంది గోస్ట్ రైటర్లు ఉంటారు. ఒక దశలో అయితే ఆయన కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే అన్నీ ఆయన పేరుతో ఉండే కదా. అప్పట్లో చాలామంది ఆయన దగ్గర ఒక ఇండస్ట్రీ లాగా పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆయనకు అప్పట్లో మంచి పేరు వచ్చింది కనుక ఆ పేరుతో ఇవన్నీ వెళ్తే సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో కొంతమంది అజ్ఞాత రచయితలు కూడా ఆ ఇండస్ట్రీలో పనిచేశారు. సో అలాగా మధుకూర్ జాన్సన్ గారు కూడా చాలా సినిమాలకి గోస్ట్గా పనిచేసినట్టుగా నాకు తెలుసు. ఎందుకంటే ఆయనతో నాకు స్వయంగా పరిచయం ఉంది కనుక. సో ఆంధ్ర యూనివర్సిటీ నాటక విభాగం, రంగస్థల విభాగం నుంచి ఆయన వెళ్ళారు. అక్కడ పనిచేస్తూ ఆ తర్వాత ఆయన చెన్నై వెళ్ళిపోయి చాలా మంచి డి రామనాయుడు గారు లాంటి ప్రొడ్యూసర్ దృష్టిలో పడి ఆయన చాలా సినిమాలు రాశారు. అది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనం మాట్లాడతాం. సో జాన్సన్ గారు నాటక రంగం ఆయన కనుక సీన్స్ ఇంప్రూవైజ్ చేయటం, అక్కడికక్కడే ఒక సీన్ బాగా వస్తుందంటే ఇంకొంచెం డైలాగులు రాస్తే ఇంకొంచెం దీన్ని మెలికి తిప్పితే బాగుంటుంది అనే దాంట్లో ఆయన అందివేసిన చెయ్య. అలాగే ఈ సినిమాలో ప్రతి సన్నివేశాన్ని గొప్పగా పండించగలిగారు. ఈ సినిమా బాగా వస్తుంది. జాన్సన్ గారు అద్భుతమైన డైలాగులు రాస్తున్నారు. పిసి రెడ్డి గారు యంగ్ టక్ లాగా ఆయన సినిమాను ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకైనా మంచిదని చెప్పి కొంత భాగం పూర్తయిన తర్వాత కొంతమంది సినీ పండితుల్ని పిలిపించి ఆ సినిమా చూపించారంట. ముఖ్యంగా ఆ శోభన్ బాబు గారు గ్లామరస్ పాత్రలో ఉన్న ఆ సీన్లు చూస్తే చాలా సహజ సిద్ధంగా ఉన్నాయట. కొంతమంది చెప్పారట, ఇదేంటయ్యా బాబు హాఫ్ బీట్ ఫిల్మ్ లాగా ఉంది. హాఫ్ బీట్ ఫిల్మ్ అంటే మనం సమాంతర సినిమా అంటాం, ప్యారలల్ మూవీ అంటాం కదా. ప్యారలల్ మూవీ అంటే ఆర్ట్ ఫిల్మ్స్ అనేవాళ్ళు. మామూలు సామాన్య పరిభాషలో అయితే ఆర్ట్ ఫిల్మ్ రాదే అనేవాళ్ళు. సో ఆ అపవాదు పడిందంటే, లేకపోతే ఆ బ్రాండ్ కనుక పడిందంటే దానికి మంచి పేరు వస్తుంది, జాతీయ స్థాయిలో అవార్డులు వస్తాయి, కానీ డబ్బులు రావు అనే ఒక అపవాదం అప్పట్లో ఉండేది, అపప్రదాన్ని అనుకోండి. అదే విషయాన్ని చిన్నపరెడ్డి గారు పిసి రెడ్డి గారితో మధుకూర్ జాన్సన్ గారితో చెప్పారట. ఇలా సార్ మీరు అట్లాంటిది ఏమనుకోవద్దు,
మనకు పేరు పేరు వస్తుంది, డబ్బులు డబ్బులు వస్తుంది. మేము గ్యారంటీ, మీకు అలాంటి అనుమానాలు మీరు పెట్టుకోవద్దు అని చెప్పారు. అన్నట్టుగానే ఆ సినిమా రిలీజ్ అవ్వటం, అద్భుతమైన విజయాన్ని సాధించటం, అటు మాస్ కోసం ఏం చేయాలో ఆ తర్వాత మాస్కి ఇలా క్లాస్కి, ముఖ్యంగా క్లాస్కి ఎక్కువ ఈ సినిమా నచ్చింది. అది ఒక కొత్త ప్యాటర్న్ లాగా ఒక క్యారెక్టర్ని అజ్ఞాతంలోంచి తీసుకురావటం, ఇదంతా కొంచెం గమ్మత్తుగా అప్పట్లో ట్విస్టుల్లాగా అనిపించింది. సో అయినప్పటికీ ఏదో కొంత కమర్షియల్ ఎలిమెంట్ దీంట్లో పెడదాం, మరీ విషాదంలాగా ఉన్నట్టుంది. అంటే వేసెలకు సంబంధించిన కథ ఇది. మానవుడు దానవుడు అని తెలిసిపోతుంది కదా. డాక్టర్ వేణు మానవుడు, జగన్ దానవుడు. అంటే దానవుడు అంటే నిజంగా రాక్షసుడు అని కాదు అర్థం. ఎవరి పాలిట? అక్రమాలు చేసే వాళ్ళ పాలిట రాక్షసుడు, దానవుడి కింద అతను ఉంటాడనమాట. సో అప్పుడు అనుకున్నారు, సరే ఓ పని చేద్దామండి, దీంట్లో కొంత కమర్షియల్ ఎలిమెంట్ కూడా మనం యాడ్ చేద్దాం అని చెప్పి అనుకుని ఒకటేదో స్టేజ్ మీద ఒక డ్యాన్స్ సీక్వెన్స్ ఒకదాన్ని పెట్టారు. దానికి మన జ్యోతిలక్ష్మి గారితో పాట పెట్టారు. జ్యోతిలక్ష్మి అంటే అప్పట్లో ఇంకా కాసులు వర్షం. అది డాక్టర్ వేణు గారి కూర్చుని చూసే పాట కింద అది ఉంటుంది. ఆ తర్వాత జగన్ గారిని బొట్లో వేయడానికి విలన్ ప్రయోగించే ఇంకొక పాత్ర కూడా ఉంటుంది. అది కూడా ఫుల్ కమర్షియల్ సాంగే అది. ఆ సాంగ్ జయకుమారి అని, జయమాలిని కాదు, జయకుమారి అని అప్పట్లో మంచి ఈ క్లబ్ సాంగ్స్ అనేవాళ్ళు అప్పట్లో. ఆ పాట ఆవిడతో చేయించారు. ఇప్పుడు ఇంకా ఫుల్ కమర్షియల్ రేంజ్ వచ్చేసింది సినిమాకి. ఒక పక్క ఆఫ్ బీట్ సమాంతర సినిమా లేకపోతే ఆర్ట్ మూవీ అనుకున్న వాళ్ళకి దీంతో సమాధానం చెప్పాలనుకుని ఒక 2 పాటలను సృష్టించి అప్పుడు మా నారాయణ రెడ్డి గారు సింగిల్ కార్డు ఆయనకి చెప్తే ఏమన్నా పర్లేదు, అది ఫోక్ లాగా ఉంటాయి అనమాట, ఆ సాంగ్లు జానపదం లాగా ఉంటాయి. సో ఆయన అద్భుతంగా ఒక 2 పాటలు ఇచ్చేశారు. ఎల్ఆర్ ఈశ్వరమ్మ గారు ఆ పాటలను ఎరగదీసి పడేశారు ఆ సినిమాలో. అది మనం చివరిలో దాని గురించి మాట్లాడదాం. సినిమాలో ఒక పాట ఉంటుంది, అది చాలా రన్నింగ్ సాంగ్, ఎవరెవరు పాడటం కాదు, అది బ్యాక్గ్రౌండ్ సాంగ్. అప్పట్లో నేపథ్య సంగీతం ఘంటసాల గారితో ఎక్కువ పాడించేవాళ్ళు. ఏదన్నా ఒక సినిమా ఒక బలీయమైన సన్నివేశం వస్తే, విషాద సన్నివేశం, బ్యాక్గ్రౌండ్ నుంచి సాంగ్ వస్తుంది అనమాట. అది ఎవరో పాడినట్టు కాకుండా. సో ఈ సినిమా వెళ్తున్నప్పుడు రన్నింగ్లో వస్తుంది ఆ పాట, రన్నింగ్ సాంగ్ అని కూడా అనేవాళ్ళు అప్పట్లో. సో ఎవరు వీరు అని చెప్పి వేసేల్ని ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఎందుకు అలా తయారవుతున్నారు, ఎందుకు వాళ్ళని ఎవరు తీసుకొచ్చి వాళ్ళని పెడుతున్నారు, ప్రేమ పేరుతో ఎవరు వాళ్ళని ట్రాప్ చేసి తీసుకొచ్చి వేసే వాటికి దగ్గర అమ్ముతున్నారు, వాళ్ళు ఎలాగా ఈ బొగతలు వీళ్ళ చేతుల్లో నలిగిపోతున్నారు అని అర్థం వచ్చేలాగా ఒక పాట ఉంటుంది. ఎవరు వీరు అని చెప్పి ఒక పాట ఉంటుంది. ఆ పాటలో ఒక చోట శ్రీరామ్ రెడ్డి గారు, ఆయన అభ్యుదయ భావాలు ఉన్న కవి కనుక, ఆయన ఒక చోట వీళ్ళు ఎవరంటే అని ప్రశ్నిస్తూ వచ్చి, ఎవరో కాదు వీళ్ళు మనం జార విడుచుకున్న జాతి పరువులు అని చెప్తాడనమాట. మన దేశం మీద పెదవి మీద వాడిపోయిన పువ్వులు అని చెప్పి ఒక 2 పదాలని ఆయన ఒక 2 వాక్యాలని దాంట్లో వాడారు. ఇది సెన్సార్ వాళ్ళకి అభ్యంతరం చెప్పారు. ఏంటిది జాతి పరుగులు అని చెప్పడం ఏంటి, పైగా అప్పుడు ఇండియా మ్యాప్ చూపెడతారు, గాంధీ వేళ చూపెడతారు, నో ఇది కొంచెం ఇబ్బందికరమైన అంశం అని చెప్పి దాన్ని కట్ చేద్దామని చెప్పారు. పిసి రెడ్డి గారు వీళ్ళందరూ అది చాలా హృదయాలను పిండే సన్నివేశం అండి, ఆ పదాలు తీసేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు ఆర్గ్యూ చేశారు. కానీ అప్పుడు ఒక అదృష్టం ఏంటంటే, అప్పుడు సెన్సార్ బోర్డులో కె రామలక్ష్మి గారు ఉన్నారు. కె రామలక్ష్మి గారు అంటే తెలుసు కదా, ఆరుద్ర గారి శ్రీమతి సతీమణి. ఆవిడ దీంట్లో అభ్యంతరం ఏముంది, దీంట్లో వాళ్ళు పడుతున్న బాధలను చూపెడుతూ చాలా హృదయాన్ని ద్రవింపజేసే సన్నివేశమే తప్ప అది దేశ వ్యతిరేకం లేకపోతే దేశద్రోహం లాంటి పదాలు దాంట్లో ఏమున్నాయి అక్కడ. ఇలాంటి వాళ్ళు మనమే తయారు చేసుకున్నాం, మన బిడ్డలు వీళ్ళందరూ ఆడపిల్లలు, అలాంటి వాళ్ళు మన జాతికి పరువులాగా వాళ్ళు మిగిలిపోయారు, ఇది మన జాతికి మచ్చ లాంటిదని చెప్పి ఆయన ఒక చిన్న సందేశం ఇవ్వడానికి ట్రై చేశాడు తప్ప ఆయన ఏమీ వ్యతిరేకంగా లేకపోతే జాతి ద్రోహం చేసే పని చేయలేదని చెప్పి ఆవిడ చాలా సమర్థించి అత్యంత మంచి మనసు. ఆవిడ తెలిసిందే కదా మనకి, మంచి ఫెమినిస్ట్ కూడా ఆవిడ ఆ సన్నివేశాన్ని కట్ చేయడానికి వీల్లేదని చెప్పి సెన్సార్ సభ్యురాలుగా ఆవిడ ఒప్పింపజేశారు. చాలా గొప్పగా ఆ పాట కూడా వచ్చింది. ఇదే పాటని మీ విషయం మీద ఇంకొక తర్జన భర్జనలు కూడా జరిగింది. ఈ పాట ఎంత గొప్పగా హృదయాలను పిండేసేలాగా విషాదం కరుణరసం అన్నీ చేసేసి ఈ పాట డెఫినెట్గా శ్రీశ్రీ రాశారని చెప్పి అందరూ అనుకున్నారట. కానీ శ్రీశ్రీ గారు ఆ సినిమాలో రాయలేదు. మొత్తం పాటలన్నీ
శ్రీనారాయణ రెడ్డి గారు రాశారు. సో ఆయన ఇందాక మనం చెప్పినట్టు అభ్యుదయ భావాలు ఉన్న కవి గారు కనుక ఆయన కూడా కొంత వంట పండించుకున్నారు ఈ శ్రీశ్రీ గారి సాహిత్యం అలాంటిదని చెప్పి. అలాగా ఆ సన్నివేశం ఆ సినిమాలోంచి పోకుండా బ్రహ్మాండంగా వచ్చింది. దాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన తీరు కనుక చూస్తే మనం అప్పట్లో ఆయన ఇంకా ఫుల్ రైజ్లో ఉన్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఎలాగా మిమిక్ చేయటం అంటే ఆ సన్నివేశానికి సందర్భానికి సరిపడా తన వాయిస్ని మౌల్డ్ చేయటం అనేది ఎస్పీబీ గారికి పెద్ద ఆర్ట్. సో ఇక్కడ ఆల్మోస్ట్ దుఃఖం వస్తున్నట్లుగా పాడాలి. పోనీ అది ఏమన్నా ఒక పాత్ర మీద చిత్రిస్తే ఆ పాత్ర పాడుతున్నట్టు ఏమన్నా పాడాలా కాదు, బ్యాక్గ్రౌండ్లో కేవలం మ్యూజిక్తో ఆ పాట అంతా వెళ్తుంది. చాలా చోట్ల మాటల్లాగానే అనిపిస్తాయి, ప్రశ్నలు సమాధానాల్లాగానే ఆ పాట అంతా వస్తుందన్నమాట. కానీ గొప్పగా ఆయన పాడారు. ఈ జాన్సన్ గారు ఉన్న ఒకనొక అలవాటు ఏంటంటే, అది చాలామంది పెద్దలు మన సజ్జిత్ రే గారు లేకపోతే వీళ్ళందరూ అలా ఫాలో అవుతారు. ఏంటి, స్క్రిప్ట్ బాపు గారు స్క్రిప్ట్ అంతా రాసుకుని వస్తారు, వాళ్ళు సినిమా తీస్తారు. మన సజ్జిత్ రే గారు బాపు గారు దాంట్లోంచి డీవియేట్ అవ్వరు. కానీ మోదుగురు జాన్సన్ గారు అప్పటికప్పుడు ఆ సినిమాలో ఆ సన్నివేశం వెళ్తూ ఉన్నప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా ఇంప్రూవైజ్ చేస్తారని, అది నాటక రంగంలో వాళ్ళు ఎప్పుడూ చాలామంది చేస్తూ ఉంటారు. రిహార్సల్స్లో కొన్ని డైలాగులు చెప్పినా కూడా స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత కొన్ని సందర్భోచితంగా అక్కడ పండుతున్నాయి అనుకుంటే వెంటనే ఇంప్రూవైజ్ చేస్తారనమాట. సో ఆ విధంగా ఆ సన్నివేశాలు ముందే రాసుకొచ్చినప్పటికీ డైరెక్టర్ గారికి చెప్పి, సార్ ఇక్కడ ఇలా రాశాం కదా, కాదు కొంచెం మార్చేస్తున్నాను అంటే, గో హెడ్ బాగుంటే ఇంకేమీ అని చెప్పి ఆయన కూడా ఆ పూర్తి స్వేచ్ఛని ఇవ్వడం వల్ల జాన్సన్ గారు చేశారు. అప్పట్లో జాన్సన్ గారు నిజంగా కనుక తనకున్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, అది మనం మాట్లాడకూడదు. సో వాటి వల్ల ఆయన కొంత వెనకబడిపోయారు. కానీ లేకుండా ఉంటే అద్భుతంగా అసలు ఎలా రాణించేవారంటే, నిజంగా మనం ఇందాక అనుకున్నట్టు ఆత్రేయ గారికి మరో ప్రత్యామ్నాయం వచ్చేసింది. ఇంకా అనుకున్న అంత గొప్పగా ఆయన సినిమాలో మాటలు రాసేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో ఆయన తీసిన కరుణామయుడికి మొత్తం కథ మాటలు పాటలన్నీ ఆయనే రాసుకున్నారు. ఇంద్రధనుస్సు కృష్ణ శారద గారితో అదిరిపోయే సాంగు, మహాదేవన్ గారి సంగీతంలో పాటలు కూడా ఆ సినిమాలో చాలా హిట్. అలాగే సావాసగాళ్ళు అంటే రామానాయుడు గారిది, సురేష్ ప్రొడక్షన్సే. అలాగే అస్సలు సీసలు సోగ్గాడు మన సోమన్ బాబు గారిని వేరే రూపంలో అఖిల నాగేశ్వరరావు గారికి ప్రత్యామ్నాయం సోమన్ బాబు గారి అన్నంత పాత్ర, రైతు పాత్రలాగా వేసిన సినిమా సోగ్గాడు. తర్వాత విచిత్ర దాంపత్యం, ఇవన్నీ కొన్ని మాత్రమే. చాలా రాశారు ఆయన గోష్ఠిగా, అంటే అజ్ఞాత రచయితగా ఇంకొన్ని రాశారు. ఎన్టీ రామారావు కూడా కలియుగ కృష్ణుడు అలాంటి సినిమాలు ఆయన రాశారు. కానీ బట్ ఆయన పేరు మాత్రం ఆ సినిమాలో రాలేదు. సో వీటన్నిటికీ ఒక ఎత్తు అయితే కరుణామయుడు ఆయనకి టాప్ నేమ్ తెచ్చిపెట్టింది. ఎందుకంటే అది ఇంకో సందర్భంలో కరుణామయుడు గురించి మాట్లాడదాం మనం. సో మోదుగురు జాన్సన్ గారు గొప్ప సినిమాల తర్వాత రాశారని చెప్పడానికి మాత్రమే నేను చెప్పాను. సో అనేక అవాంతరాలు, ఇది హాఫ్ బీట్ ఫిల్మ్ ఏమో అని చెప్పే అనుమానాలు, ఇవన్నీ వచ్చిన నేపథ్యంలో దాన్ని సినిమా ఫినిష్ అయింది. సెన్సార్ సర్టిఫికెట్ కూడా దానికి ఆ యూఏ సంపాదించారు. మనం చెప్పాక ఇందాక రామలక్ష్మణ్ గారి సహకారంతో మంచి సన్నివేశాలు కూడా కట్ చేయకుండా వచ్చేసినాయి. ఎట్టకేలకు ఆ సినిమా 1972లో జూన్ 23వ తేదీన రిలీజ్ అయ్యి అఖండ విజయం సాధించి 7 కేంద్రాల్లో 100 రోజులు ఆడటంతో పాటుగా, నిర్మాతగా డబ్బులు ఇస్తే కదా ముందు మెయిన్, ఇంకా 100 రోజులు ఆడిందా 200 రోజులు ఆడింది కాదు కదా ముఖ్యం, 100 రోజులు ఆడి నిర్మాతలకు కూడా మంచి పేరు సంపాదించింది. సో ఇది సూపర్ సక్సెస్ అయింది కనుక తెలుగులో. దీన్ని హిందీలో మన సుందర్లాల్ మెహతా డూండి అని ఉన్నారు కదా, డూండి మూవీస్ అంటారు వాటిని. ఆ కృష్ణ గారితో ఎక్కువ సినిమాలు తీశారు వాళ్ళు. దీన్ని హిందీలో ఆది రాత్ అనే పేరుతో ఈ సినిమాని తీశారు. అలాగే తమిళ్లో ఎంగల్ తంగరాజా అనే పేరుతో కూడా దీన్ని తమిళ్లో కూడా సినిమాలు తీశారు. కానీ బట్ శోభన్ బాబు గారు లాగా మిగతా వాళ్ళు ఎవరూ చేయలేదు, అంత విజయవంతం అక్కడ కాలేదు. ఈ సినిమా సక్సెస్ అవడానికి ఒకానొక ప్రధాన కారణం ఏంటంటే పాటలు కూడా నారాయణ రెడ్డి గారు అద్భుతమైన పాట బాణీలు రాస్తే అశ్వత్థామ గారు గొప్ప బాణీలు చేశారు ఆ పాటలో. వాటిలో అమ్మలాంటి చల్లనిది లోకం ఒకటి ఉందిలే,
ఆకలి ఆలోకంలో లేనే లేదులే, లేనే లేదులే. ఈ పాట కృష్ణకుమార్ గారి మీద తన తమ్ముడిని ఆకలి గురించి మాట్లాడుతూ పాడే పాట. ఆ తర్వాత డాక్టర్ వేణు శారద గారు పరిచయం అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య పెట్టిన ఒక పాట, పచ్చని మన కాపురం పాల వెలుగై మణిదీపాల వెలుగై కలకాలం నిలవాలి కళకళలాడుతూ ఉండాలి. ఇది ఒక పాట, డ్యూయట్ అనమాట ఇది. ఇంకొకటి గుండెలు పిండేసే సాంగ్ ఇది, నారాయణ రెడ్డి గారు మనసు పెట్టి రాసిన పాట. అణువు అణువున మెలిసిన దేవా కను వెలుగై మము కరుణించరావా, అణువు అణువున వెలసిన దేవా. చాలా గంభీరంగా వెళ్తారన్నమాట ఈ పాట. ఇందాక మనం చెప్పుకున్న కమర్షియల్ సాంగ్స్ కూడా రెండు ఉన్నాయని చెప్పాం. ఆ సినిమా కొప్పు చూడు కొప్పందం చూడు కొప్పున ఉన్న పూలు చూడు మగడా నీ మునపటి వల్లనే లేనా. ఇది జ్యోతిలక్ష్మి గారి మీద చిత్రీకరించిన పాట. కంచికాడ మంచికాడ నీ కోసం నీ సోకైన మగసిరి కోసం నీ కోసం అని ఆ పాట కూడా కొంచెం దాన్ని ఏమంటారు, క్లబ్ సాంగ్ అనేవాళ్ళు అప్పట్లో. అది ఇంకన్నిటికంటే టాప్ సాంగు ఎవరు వీరు ఎవరు వీరు అని ప్రశ్నిస్తూ ఆకలి కమ్ముడు పోయిన అపరంజి పొమ్మలు ఇలాగా మళ్ళీ మధ్య మధ్యలో వచ్చేస్తూ దాంట్లో ఎవరో కాదు అని చెప్పి ఆ దేవుడు సృష్టించిన మనుషులు ఈ మనిషే దిగజార్చిన పతితలు ఎవరో తెలుసా ఇంకెవరో తెలుసా మనం చాద విడుచుకున్న జాతి పరువులు. ఈ పదమే అక్కడ సెన్సార్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టింది. సో మీరు చూస్తే డెఫినెట్గా ఈ సినిమాని ఆనందిస్తారు. ఎందుకంటే వినోదం విషాదాల కలయికగా ఈ సినిమా అది మానవుడు దానవుడు. తప్పనిసరిగా వీలుంటే చూడండి మన యూట్యూబ్లో. మరోసారి ఇంకొక మంచి సినిమాతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.